విశాఖ వాజీ న్యూస్ కు స్వాగతం. నేను జ్యోతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విశాఖ సహకార బ్యాంక్ వ్యాపార లక్ష్యం 8,000 కోట్ల రూపాయలు. వార్షిక సమావేశంలో వెల్లడించిన బీసీబీ చైర్మన్ చలసాని రాఘవేంద్రరావు. మహిళల సమానత్వ హక్కుల కోసం ఉద్యమించాల్సిన ఆవశ్యకత ఉంది. పీఓడబ్ల్యూ 50 ఏళ్ల ప్రస్థానాన్ని పురస్కరించుకుని భవిష్యత్ కర్తవ్యాలు చేపట్టే రాష్ట్ర స్థాయి సదస్సులో తీర్మానించిన సభ్యులు. అలల ఊయలపై విహరించిన శ్రీదేవి భూదేవి సహిత వెంకటేశ్వర స్వామి. పోర్టు వెంకటేశ్వర స్వామి వార్షికోత్సవంలో భాగంగా ఘనంగా నిర్వహించిన తెప్పోత్సవం. ఇక వివరాల్లోకి వెళ్తే విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వ్యాపార లక్ష్యాన్ని 8,000 కోట్ల రూపాయలుగా నిర్ణయించామంటూ బ్యాంక్ చైర్మన్ చలసాని రాఘవేంద్రరావు వెల్లడించారు. ద్వారకా నగర్ 5వ లైన్లో గల బ్యాంక్ ప్రధాన కార్యాలయంలో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను 7,350 కోట్ల మైలురాయిల్ని అధిగమించి తాజా లక్ష్యంతో ముందుకు వెళ్తున్నట్లు వివరించారు. 2023-24 నాటికి 1,04,865 మంది సభ్యులు 352.61 కోట్ల షేర్ల ధనంతో భారతదేశంలోని అతిపెద్ద సహకార అర్బన్ బ్యాంకుల్లో ఒకటిగా స్థానం సంపాదించామన్నారు. తమ బ్యాంకు 1916లో ప్రారంభించి గత 109 ఏళ్లుగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. పక్కన పెడితే ఏ బ్యాంకులో కూడా అప్పు తీసుకున్నటువంటి వారికి ఇన్సెంటివ్ ఇవ్వటం అనేటువంటిది ఎక్కడా లేదు. ఈ బ్యాంకులో రుణాలు తీసుకున్నటువంటి సభ్యులు ఎవరైనా వారు రుణ వాయిదాలని సక్రమంగా వారు షరతులకు లోబడి ప్రతి నెలా చెల్లించినట్లయితే వారు రుణం తీర్చిన తర్వాత వారు చెల్లించినటువంటి వడ్డీలో నుంచి 4% రాయితీగా చెల్లించేటువంటి ఒక పథకం ఈ బ్యాంకులో అమల్లో ఉంది. ఆ పథకం ద్వారా గత ఏడాది 281 మందికి 25 లక్షల రూపాయలకు పైగా ఆ రకమైనటువంటి ప్రయోజనాన్ని కూడా అందించడం అనేటువంటిది జరిగింది. ఇట్లాంటి ఒక వినూత్నమైనటువంటి ఆలోచనలు ఈ సంస్థ ద్వారా అమలు చేయటం అనేటువంటిది జరుగుతూ ఉంది. అట్లాగే గత ఏడాది 12% డివిడెండ్ చెల్లించాం. 2022-23 ఆర్థిక మీ అందరికీ తెలిసినటువంటి సంస్థే. ఈ సంస్థ 109వ సంవత్సరంలో కార్యకలాపాలు నిర్వహిస్తాం. సో గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బ్యాంక్ యొక్క ఫలితాలు వీటన్నిటినీ నిర్ణయించుకుని దాని కార్యకలాపాలను సమీక్షించుకోవడానికి భవిష్యత్ ప్రణాళికలు రూపొందించుకోవడానికి బ్యాంక్ యొక్క 109వ వార్షిక మహాసభ రేపు విశాఖపట్నంలో జరుపుకోబోతుంది. ఈ సందర్భంగా గత ఏడాది 50 బ్రాంచ్లు ఉన్నాయి. ఈ 50 బ్రాంచుల్లో కూడా బ్రాంచ్ల యొక్క సర్వసభ్య సమావేశాలు నిర్వహించుకున్నాం. మొన్న 10వ తేదీతో అన్ని బ్రాంచుల్లోనూ ఈ రకంగా సర్వసభ్య సమావేశాలు నిర్వహించాం. మొత్తం బ్యాంకులో ఉన్నటువంటి 1,04,865 మంది సభ్యుల్లో 48,000 మందికి పైగా సభ్యులు ఈ మహాజన్ సభలో పాల్గొన్నారు. ఇది ఒక రికార్డుగా మేమైతే భావిస్తాము. ఈ సభలో అనేక సూచనలు సలహాలు బ్యాంక్ యొక్క పటిష్టత కోసం సభ్యుల నుంచి కూడా తీసుకున్నాం. మరింత పురోగమించేందుకు కావాల్సినటువంటి చర్యలు చేపట్టడం జరుగుతుంది. ఈ రకంగా మొత్తం బ్యాంకులో ఎన్ని బ్రాంచులు ఉన్నాయో, ఏ సహకార సంస్థలోనైనా ఎన్ని బ్రాంచులు ఉన్నాయో అన్ని బ్రాంచుల్లోనూ సభ్యుల యొక్క మహాసభలు జరిపి వారి దగ్గరికే సంస్థ నాయకత్వం వెళ్ళి పాలకవర్గం వెళ్ళి ఒక నూతన వరవడిని ఆ రకంగా నిర్వహించేటువంటి నూతన వరవడిని విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ మాత్రమే నిర్వహిస్తోంది. ఈ దేశంలో 8 లక్షలకు పైగా సహకార సంఘాలు ఉన్నాయి. వాటిల్లో మరి 1 కన్నా ఎక్కువ బ్రాంచీలు కలిగినటువంటి సహకార సంఘాలు బ్యాంకుల్లోనైతే
దాదాపు 800కు పైగా సహకార అర్బన్ బ్యాంకులు ఒకటి కన్నా ఎక్కువ బ్రాంచులతో కార్యకలాపాలు నిర్వహిస్తారు. కానీ వారెవరూ ఈ రకంగా అన్ని బ్రాంచుల్లోనూ సభ్యుల యొక్క మహాసభలు నీట్ 2024 పరీక్ష నిర్వహణలో జరిగిన స్కామ్లపై తక్షణమే సమగ్ర విచారణ జరిపించి నీట్ రాసిన విద్యార్థులకు న్యాయం చేయాలని ఆల్ ఇండియా ఎడ్యుకేషన్ సేవ్ కమిటీ అధ్యక్షులు డిమాండ్ చేశారు. ఈ మేరకు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిర్వహించిన ధర్నాలో వారు మాట్లాడుతూ లక్షల మంది విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకుంటున్నారని ఆరోపించారు. తక్షణమే దీనిపై కేంద్ర ప్రభుత్వం విచారణ జరిపించి ఎన్టీఏను రద్దు చేయాలంటూ తెలిపారు. వెంటనే జరిపించాలి. నీట్ క్యాంపై న్యాయ విచారణ వెంటనే జరిపించాలి. దోషులను కఠినంగా శిక్షించాలి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని రద్దు చేయాలి. నేషనల్ మెడికల్ కాలేజీ ప్రవేశాలకు స్టేట్ బోర్డు పరీక్షలు నిర్వహించాలి. మెడికల్ కాలేజీ ప్రవేశాలకు స్టేట్ బోర్డు పరీక్షలు నిర్వహించాలి. మెడికల్ కాలేజీ ప్రవేశాలకు స్టేట్ బోర్డు పరీక్షలు నిర్వహించిన దోషులను కఠినంగా శిక్షించాలి. స్కూల్ టీచర్ గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. దేశంలో లక్షలాది మంది, దాదాపు 24 లక్షల మంది పైగా విద్యార్థులు రాసే ప్రవేశ పరీక్ష నీట్ అని. ఆ నీట్ 24 మొన్న మే 5వ తేదీ జరిగిన ఈ పరీక్ష అనేది పేపర్ లీకేజ్ కావడం వల్ల ఈరోజు లక్షలాది మంది విద్యార్థుల యొక్క మానసిక క్షోభకు కారణమైంది. ఇందులో ప్రధానంగా బీహార్ ప్రాంతంలో నార్త్లో ఈ పేపరు లక్షల రూపాయలకు అమ్ముకున్నారు. అదేవిధంగా ఈరోజు ఎన్టీఏ గ్రేస్ మార్కుల పేరు మీద 1500 మంది గ్రేస్ మార్కులు కలిపింది. ఎందుకు గ్రేస్ మార్కులు కలిపారంటే మేము వాళ్ళకు సమయానికి పేపర్ అందజేయలేకపోయినాం కాబట్టి, వాళ్ళు సమయాన్ని కోల్పోయినారు కాబట్టి గ్రేస్ మార్కులు కలిపామనే విచిత్రమైన వాదన తీసుకొచ్చింది. అది మొదట తెలియచేయలేదు. ఎప్పుడైతే ఈ పరీక్షలో అసంబద్ధమైన మార్కులు వచ్చినాయో, 7017, 7018, 7019 లాంటి అసంబద్ధమైన మార్కులు వచ్చినాయో అప్పుడు గ్రేస్ మార్కులు కలిపారని చెప్పే ఒక విచిత్రమైన వాదన తీసుకొచ్చింది. ఈ విధంగా ఈ ఎన్టీఏ అనేది పూర్తిగా అవినీతిలో కూరుకొని పోయి ఈరోజు డబ్బుల కొరకు మొత్తం పిల్లల యొక్క భవిష్యత్తునంతా కూడా ఈరోజు వాళ్ళందరినీ కూడా నాశనం చేసే విధంగా వ్యవహరిస్తోంది. కాబట్టి తక్షణం ఎన్టీఏని రద్దు చేయాలని చెప్పి ఈ నీట్ 24 స్కామ్లో ఎవరైతే పాల్గొని ఉన్నారో బాధ్యులో వాళ్ళందరినీ కూడా కఠినంగా శిక్షించాలని ఈరోజు ప్రభుత్వము విద్యను కేంద్రీకరించడానికి, విద్యనంతా కూడా సెంట్రలైజ్ చేయడానికి చేస్తున్న నూతన విద్యా విధానము 2020 ఏదైతే వచ్చిందో ఎన్ఈపీ 20ని రద్దు చేయాలని చెప్పి కూడా ఈరోజు ఆల్ ఇండియా సేవ్ ఎడ్యుకేషన్ కమిటీ దేశవ్యాప్తంగా ఉద్యమం నిర్మిస్తూ ఈరోజు ఇక్కడ విశాఖపట్నంలో ఈ నీట్ స్కామ్కు బాధ్యులైన దోషులందరినీ కఠినంగా శిక్షించాలని, నీట్ విద్య ఎవరైతే నిజాయితీగా కష్టపడి చదివి విద్యార్థులు రాశారో వాళ్ళందరికీ కూడా న్యాయం చేసే విధంగా సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ ఈరోజు ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోంది. పురాతన కాలం నాటి నాణాలు, దేశాల ప్రాంతీయ చారిత్రక అంశాలను భవిష్యత్ తరాలకు తెలియజేసే విధంగా రూపొందించబడిన స్టాంపులు నేడు విష్ణు పిక్స్ 2024 పేరిట ప్రదర్శనలో ఉంచడం అభినందనీయమని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ వి బాలమోహన్ దాస్ తెలిపారు. రామ్నగర్లోని లయన్స్ క్లబ్లో ఏర్పాటు చేసిన 2 రోజుల ప్రదర్శనకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా బాలమోహన్ దాస్ మాట్లాడుతూ ఆటోమేటిక్ అండ్ ఫిలాటికల్ సొసైటీ ఆఫ్ విశాఖపట్నం ఆధ్వర్యంలో కొన్ని వందల రకాల స్టాంపులను, అనేక దేశాల కరెన్సీలను ప్రదర్శనలో ఉంచడం నేటి తరానికి ఎంతో ఉపయోగకరంగా ఉందన్నారు. చిన్నారులు, పెద్దలు స్టాంపుల సేకరణ ఒక హాబీగా అలవాటు చేసుకోవడం మంచిదని సూచించారు. కార్యక్రమంలో గౌరవ అతిథిగా లయన్స్ డిఎస్ఎస్ వర్మ సొసైటీ సభ్యులు పాల్గొన్నారు. పోస్టల్ స్టాంప్స్ పాతవి, పురాతనవి, కొత్తవి, థ్యాంక్స్ టు లయన్స్ క్లబ్ అండ్ ఆల్సో ఈ సొసైటీ, దీనికి సంబంధించిన సొసైటీ కూడా ఉంది రమేష్ గారితో, వారిద్దరు సంయుక్తంగా ఆర్గనైజ్ చేశారు. దీన్ని మన పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ గారు, మల్టిపుల్ చైర్మన్ గారు, వర్మ గారు ఇనాగ్రేట్ చేశారు. నేను కూడా అందరితో పాటు చూడటానికి నేను రావడం జరిగింది. ఇది ఒక మంచి హాబీ. మన దేశంలో కానీ ఇతర దేశాల్లో కానీ ఎప్పటి నుంచో ఉన్న కాయిన్స్, కరెన్సీలు, పోస్టల్ స్టాంపులు కలెక్ట్ చేసి అందరికీ కనువిందు కలిగిస్తున్నారు. అందులో దీన్ని ఆర్గనైజ్ చేసిన మిత్రుడు దుర్గానంద్ గారు అయితే మన విశాఖపట్నం ఫోకస్ తీసుకొని అందులో స్పెషల్గా వారు పిన్ కోడ్, మన విశాఖపట్నంలో
5,01,000 నుంచి 5 లక్షల చిల్లర వరకు ఉన్నాయి మనకి. ఆ నోట్లన్నీ కూడా కలెక్ట్ చేసి అవి ఫోకస్గా పెట్టి ఆ విశాఖపట్నం 1 పిన్ కోడ్లో ఏమిటి ఉన్నాయి, ప్రాంతాలు ఏమున్నాయి అవన్నీ కూడా చేశారు. విశాఖపట్నం ఒకనొకప్పుడు ఎలా ఉండేది అని తెలుసుకోవాలంటే ఈ కాయిన్స్ చూస్తే తెలుసుకోవచ్చు, కరెన్సీలు చూస్తే తెలుసుకోవచ్చు. ఇటువంటి మంచి కార్యక్రమాలు చాలా ఉన్నాయి. పిల్లలు పెద్దలు కూడా తీసుకోవచ్చు, ఈ హాబీ కూడా చేయొచ్చు. మంచి హాబీ ఇది. ఈ హాబీ వలన వారు ఆ దేశాలు చూడకపోయినా ఆ దేశాల స్టాంపులు, ఆ దేశాల కరెన్సీలు, కాయిన్స్ చూసే అవకాశం కలుగుతుంది. మరి మా టీవీ ఛానల్స్, మీడియా మిత్రుల ద్వారా ఇంకా ఇది 3 రోజుల పాటు ఉంటుంది. రేపు ఎల్లుండి కూడా ఇక్కడ ఉంటుంది. ప్రజలంతా కూడా వచ్చి చూసి ఆనందించి వారైతే నేను చెప్తున్నాను దీని మీద మంచి నోట్ తయారు చేసిన వాళ్ళకి ఇస్తే ఒక 1 పేజ్ నోటు, దాని మీద ప్రైజులు కూడా ఇద్దామని వాళ్ళు అనుకుంటున్నారు. మీ మీడియా ఫ్రెండ్స్ ద్వారా ఆ పని చేయమని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. పురుషులతో పాటు మహిళలు సమానత్వం కోసం దీర్ఘకాలిక ఉద్యమం చేయాలని స్వతంత్ర జర్నలిస్ట్, ప్రముఖ యూట్యూబర్ శ్రీవానజ పిలుపునిచ్చారు. ప్రగతిశీల మహిళా సంఘం 50 ఏళ్ల ప్రస్థానాన్ని సమీక్షించుకుని భవిష్యత్ కర్తవ్యాలు చేపట్టే లక్ష్యంతో రాష్ట్ర స్థాయి సదస్సు నగరంలోని పౌర గ్రంథాలయంలో జరిగింది. ఈ మేరకు మహిళా ఉద్యమ నిర్మాణంలో POW 50 సంవత్సరాల అంశంపై వర్తమానంలో మహిళా ఉద్యమ కర్తవ్యాలు అనే అంశంపై జరిగిన ఈ సదస్సులో వనజ ప్రారంభ ఉపన్యాసం చేశారు. జీవితంలో అనేక రకమైన హింసలను మహిళలు భరిస్తున్నారన్నారు. అదేవిధంగా POW లక్ష్మి మాట్లాడుతూ హింస లేని జీవితం లేదని, ముఖ్యంగా సామాన్య ప్రజలు దీనికి బలవుతూ ఉన్నారని తెలిపారు. మహిళలపై ఇది ఎక్కువగా కొనసాగుతోందన్నారు. మగాడు ఏమైనా చేస్తాడనే ధోరణి ఇంకా ఉందంటే అర్థం చేసుకోవచ్చంటూ తెలిపారు. కూడా ఇవాళ దోపిడీని, అణిచివేతని, హింసను ఎదుర్కొంటున్నారు. కాబట్టి స్త్రీలు దీనికి వ్యతిరేకంగా పోరాడాల్సినటువంటి అవసరం ఉన్నది అనేటువంటి ఒక చైతన్యంతో ఒక ప్రణాళికని వాళ్ళు రచించుకున్నారు. ఆ ప్రణాళిక ఆధారంగా దాన్ని బేస్గా వాళ్ళ కార్యక్రమాన్ని రూపొందించుకున్నారు. అందుకని ప్రగతిశీల మహిళా సంఘం అనేది చాలా ప్రత్యేకమైంది అంతకుముందు వచ్చినటువంటి సంస్థల కంటే. POW 74లో ఏర్పడింది. 74 నుంచి 75 వరకు అనేక సమస్యలు తీసుకున్నారు వాళ్ళు. కాలేజీల్లో జరిగేటువంటి ఏదైతే సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడాలని వాళ్ళు అనుకున్నారో దానితో కాలేజీల్లో అశ్లీల సాహిత్యము, లేకపోతే బూత్ సినిమాలు, పోస్టర్లు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వాటికి వ్యతిరేకంగా కార్యక్రమాలు తీసుకున్నారు. ధరలు ఏవైతే పెరిగినాయో దానికి వ్యతిరేకంగా కార్యక్రమం తీసుకున్నారు. వరకట్న హత్యలు ఏవైతే జరుగుతూ వచ్చాయో దానికి వ్యతిరేకంగా కార్యక్రమం తీసుకున్నారు. నల్ల బజారుకు వ్యతిరేకంగా కార్యక్రమం తీసుకున్నారు. ఇలా అనేక కార్యక్రమాలు 75 వరకు వాళ్ళు చాలా ముమ్మరంగా చేశారు. 3 నెలల కాలంలో 6 జిల్లాలలో కమిటీలను స్థాపించారు. అది వరంగల్, కరీంనగర్, నల్గొండ, నిజామాబాద్, తిరుపతి, మహబూబ్ నగర్ ఇలా 6 జిల్లాలలో జిల్లా కమిటీలని ఏర్పాటు చేసి వాళ్ళు చాలా మహిళల్ని కదిలించి చాలా మిలిటెంట్ పోరాటాలు చేశారు. ఇది అప్పుడే 75లో మనందరికీ తెలిసినటువంటి విషయమే. ఇందిరాగాంధీ ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ఇందిరాగాంధీ ప్రభుత్వానికి ఇవేమి మింగుడు పడలేదు. ప్రభుత్వాన్ని విమర్శించిన వాళ్ళందరినీ తీసుకుని వెళ్ళి జైళ్లలో పెట్టినటువంటి విషయం మనకు తెలుసు. దాంట్లో భాగంగా POW నాయకత్వాన్ని కూడా లలితని జైల్లో పెట్టారు, అంబికని ఎమర్జెన్సీలో జైల్లో పెట్టారు. అంతేకాదు చాలా మంది పైన కేసులు పెట్టి నిర్బంధాన్ని ప్రయోగించి అందరినీ జైళ్లకు పంపించడం లేదు. చాలా మంది పైన ఎన్కౌంటర్లు జరిగినటువంటి సంగతి కూడా మనందరికీ తెలుసు. దాంతో ప్రగతిశీల మహిళా సంఘం అర్ధ శతాబ్ది వార్షికోత్సవాలు విశాఖలో జరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కమిటీలు ఈరోజు విశాఖపట్నంలో జరుగుతున్న రాష్ట్ర సదస్సుకి హాజరయ్యారు. అదేవిధంగా 50 వసంతాల ఈ వార్షికోత్సవాలలో ప్రగతిశీల మహిళా సంఘం చేసిన ఉద్యమాలు, దాని ప్రయాణం, అనుభవాలు వాటన్నిటిని కూడా సమీక్షించుకొని భవిష్యత్ కర్తవ్యాలు రూపొందించుకోవడం కోసం ఈరోజు ఈ సదస్సు జరగడం జరిగింది. ప్రధానంగా ఇప్పుడు ఏర్పడిన కొత్త ప్రభుత్వము అనేక హామీలు మహిళలకు సంబంధించిన దాంట్లో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వడం జరిగింది. వాటి అమలు కోసం కూడా ఈరోజు కర్తవ్యాలు రూపొందించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా
కూడా ఈరోజు తీసుకొస్తున్న కొత్త నేర విచారణ చట్టాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈరోజు కొత్తగా తీసుకొస్తున్నవన్నీ గతంలో కూడా మహిళా చట్టాలనే పేరుతో పోరాడి సాధించుకున్న మహిళా హక్కులన్నింటినీ కూడా నీరుగార్చే విధంగా ఈరోజు వాటన్నిటిని కూడా పక్కన పెట్టే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తూ వచ్చింది. దీనివల్ల మహిళపై హింస ఏమాత్రం తగ్గలేదు. మహిళపై అమలవుతున్న సామాజిక హింస, ఆర్థిక హింస, రాజకీయ హింస, సాంస్కృతిక పీడన, ఈ పీడనలన్నిటికి వ్యతిరేకంగా ఈరోజు స్త్రీ పురుష సమానత్వం కోసం, హింసలేని జీవితం కోసం, మహిళలు తమ యొక్క ఎజెండా రూపొందించుకోవడం కోసం ఈరోజు కర్తవ్య నిర్వహణలో భాగంగా ఈరోజు ఈ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో కూడా ఇప్పుడు మేధా పాట్కర్ లాంటి వాళ్ళ మీద పెట్టిన ఊపా లాంటి క్రూరమైన చట్టాలను రద్దు చేయాలని చెప్పి, అదేవిధంగా మహిళల యొక్క ఆహార భద్రత కోసం, నివాస భద్రత కోసం, ఉపాధి భద్రత కోసం ఏదైతే పోరాటాలు జరుగుతున్నాయో ఆ పోరాటాలన్నింటిలో కూడా ఈరోజు ప్రతిశీల మహిళా సంఘం వాళ్ళందరూ కూడా మొత్తం మద్దతు తెలియజేస్తుంది. రేపు భవిష్యత్తులో కూడా ఈరోజు మహిళలపై జరుగుతున్న అన్ని రకాల పీడనలకు వ్యతిరేకంగా, వివక్షతలకు వ్యతిరేకంగా, హింసలకు వ్యతిరేకంగా ఈరోజు పోరాట కర్తవ్యాలను రూపొందించుకుంటుందని చెప్పేసి ఈ సదస్సు ద్వారా తెలియదు. తూర్పు నియోజకవర్గ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ సేవే పరమావధిగా సమస్యల పరిష్కారంలో తనదైన శైలిలో వ్యవహరించే ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని, ప్రజాసేవలో ముందుకెళ్లాలని టీడీపీ రాష్ట్ర నాయకులు చోడే పట్టాభిరామ్ ఆకాంక్షించారు. ఎమ్మెల్యే వెలగపూడి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఎంవీపీ కార్యాలయంలో కేక్ కట్ చేసి సంబరాలను నిర్వహించారు. అనంతరం చోడే పట్టాభిరామ్ మీడియాతో మాట్లాడుతూ కనీవిని ఎరుగని రీతిలో 4వ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యేగా ప్రజల మన్ననలు పొందిన ఏకైక నాయకుడు వెలగపూడి రామకృష్ణబాబు అన్నారు. ఆయన స్ఫూర్తితో ఎంతో మంది యువకులు రాజకీయాల్లోకి వచ్చేందుకు ఆసక్తి కనబరుస్తున్నారని తెలిపారు. 71,000 భారీ మెజార్టీతో ప్రజలు ఆయన్ను గెలిపించి మరింత బాధ్యతను పెంచారని తెలిపారు. కార్యక్రమంలో కూటమి కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. మన అందరి గుండెల్లో చోటు చేసుకున్న కార్యక్రమానికి ఇచ్చేసిన ఈరోజు నాన్నగారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు 17వ వార్డులో అందరితో కలిసి పుట్టినరోజు వేడుకలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. ఇక్కడికి ఆహ్వానించినందుకు వార్డు అధ్యక్షులు కాళశంకర్ గారికి, పట్టాభిరామ్ గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళలు, కార్యకర్తలు, నాయకులు అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. శుభదినం. మన ప్రియతమ నాయకుడు, నా ప్రియమిత్రుడు, ప్రజలను మందలను పొందిన నాయకుడు, ప్రజా హృదయాల్లో నిలిచిన ధీరుడు, ఓటమి ఎరుగని వీరుడు వెలగపూడి రామకృష్ణుడు. ఆయన జన్మదినాన్ని ఈ రోజున మన కూటమి కుటుంబ సభ్యుల మధ్య జరుపుకుంటా ఉన్నాం. మరి ఆయన చేసిన సేవలు కానీ, చేసిన అభివృద్ధి కానీ తూర్పు నియోజకవర్గ ప్రజలు గుండెల్లో నిలిచిపోయింది. దానికి తార్కాణమే 4వసారి నవ్వుతూ అసెంబ్లీకి పంపారు విశాఖ తూర్పు ప్రజలు. మరి అనేక కుయుక్తులు పన్నారు, అనేక విపరీతమైన ధన ప్రవాహం జరిగింది. ఏవో విధంగా వెలగపూడిని ఓడించాలని చెప్పి శతవిధాల అన్ని రకాల ప్రయత్నించారు. కానీ ప్రజలకు తెలుసు నిజమైన నాయకుడు వెలగపూడి, ప్రజా హృదయాల్లో నిలిచిన నాయకుడు వెలగపూడి. ఆ వెలగపూడిని గెలిపించి పంపించాలని. కాబట్టే దానికి తార్కాణం వెలగపూడికి వచ్చిన మెజారిటీ ఓట్లు కూడా అవతల ప్రత్యర్థికి రాలేదన్న విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాలా. అది వెలగపూడికి ప్రజల్లో ఉండే మన్నన. కాబట్టి ఆయనకి నిండు నూరేళ్లు అష్టైశ్వర్యాలతో, సకల సౌఖ్యాలతో, మరి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి ఈ తూర్పు నియోజకవర్గాన్ని మంచి కాన్స్టిట్యున్సీగా అభివృద్ధి చేసే శక్తిని, యుక్తిని ఆ భగవంతుడు ఆయనకి ఇవ్వాలని మనసా వాచా ప్రార్థిస్తూ, కోరుకుంటూ మా తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరి తరఫున ఆయనకి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. ఇదిలా ఉండగా ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు పుట్టినరోజు వేడుకలను టీడీపీ నాయకులు భైరెడ్డి పోతన్రెడ్డి ఆధ్వర్యంలో పెదవాల్తెల్లోని 17వ వార్డులో ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. అనంతరం టీడీపీ నాయకులు
భైరెడ్డి పోతన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే ఏకైక నాయకుడు వెలగపూడి రామకృష్ణబాబు అన్నారు. నియోజకవర్గంలో ఏ చిన్న సమస్య ఉన్నా పరిష్కారం కోసం అధికారులతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగే ప్రజాప్రతినిధి రామకృష్ణబాబు అని కొనియాడారు. ఆయన మరిన్ని పుట్టినరోజులు ఇలాగే జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఫ్లోర్ లీడర్ చోడే పట్టాభిరాం, పలువురు కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు వెలగపూడి రామకృష్ణబాబు గారి జన్మదిన వేడుకలు తూర్పు నియోజకవర్గంలో అన్ని వార్డుల్లో కూడా పలు సేవా కార్యక్రమాలతో అత్యంత వైభవంగా జరుగుతూ ఉన్నది. మా శాసనసభ్యులు రామకృష్ణబాబు గారు 4వసారి అత్యధిక మెజార్టీతో పేద బడుగు బలహీన ప్రజల అండదండలతో 71,000 మెజార్టీ సాధించడం జరిగింది. 4వసారి తాను ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఉన్నందున మా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ పెద్దలు జీవీఎంసీ ఫ్లోర్ లీడరు మా పట్టాభి గారి ఆధ్వర్యంలో అన్ని వార్డుల్లో కూడా పలు సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉన్నది. ఏదైతే ప్రజలు నమ్మకం ఉంచి కూటమిని వెలగపూడి రామకృష్ణబాబు గారిని గెలిపించారో బాధ్యతగా మాకిచ్చినటువంటిది మా మీద ప్రజలు బరువు పెట్టారు. వారికి సేవ చేయాలనే దృక్పథం తప్ప వేరే ఉద్దేశం లేదు అని చెప్పినటువంటి వ్యక్తి నిరాడంబరుడు మా శాసనసభ్యులు వెలగపూడి రామకృష్ణబాబు గారు. ఏదైతే కూటమిని బలపరచడం జరిగిందో మరి ప్రజల యొక్క మన్ననలు పొందినట్టు పాలన ఉంటుందని, అంతేకాకుండా తూర్పు నియోజకవర్గ గడ్డ వెలగపూడి అడ్డాని ఈరోజు ప్రజలు నిరూపించడం జరిగింది. కాబట్టి మరి జన్మదిన వేడుకలు ఏదైతే జరుగుతూ ఉన్నాయో పలు వార్డులోని మరి అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమాలు కానీ, పేద ప్రజలకు పండుగ కార్యక్రమాలు కానీ, అలాగే భోజన కార్యక్రమాలు కానీ, వికలాంగులకు సహకార కార్యక్రమాలు కానీ జరుగుతూ ఉన్నవి. మా శాసనసభ్యులు ఒకటి చెప్పాడు, అయ్యా మన మీద బాధ్యత ఏదైతే పెట్టారో మన అట్టాసంగా జన్మదిన వేడుకలు కాకుండా నిరాడంబరంగా పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు సేవ చేయడం మార్గం అని చెప్పినందున మరి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా రాష్ట్ర పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ అయినటువంటి మరి మిత్రులు చోడి వెంకట పట్టాభిరామ్ గారికి, టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షులు ప్రణవ్ గోపాల్ గారికి, అలాగే మరి మిలిటరీ విభాగం నుంచి కూడా పెద్దలు అందరూ రావడం జరిగింది. ముదపాక రైతుల సమస్యలపై సరైన దిశగా విచారణ జరిపి నిజమైన రైతులకు న్యాయం చేయాలని పలువురు బాధితులు కోరారు. ఈ మేరకు ద్వారకా నగర్ పౌర గ్రంథాలయంలో విలేకరుల సమావేశంలో రైతులు మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముదపాక నిజమైన రైతులు ల్యాండ్ పూలింగ్ కు ఫామ్ 3తో అనుమతి ఇచ్చారని గుర్తు చేశారు. అప్పటి వీఆర్ఓతో చేతులు కలిపి కొన్ని వర్గాలు అక్రమాలకు పాల్పడ్డాయని ఆరోపించారు. ఆ తీరును పదే పదే పత్రికలు వక్రీకరిస్తూ కథనాలు ప్రచురించడం సమర్థనీయం కాదన్నారు. ఇప్పటికైనా అధికార యంత్రాంగం బాధిత రైతులకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. సరైన దిశగా విచారణ జరిపి పూర్తిగా బాధితులకు న్యాయం చేయాలంటూ వారు కోరారు. స్కీమ్ ప్రకారం ఫస్ట్ ఏంటంటే ఏ గ్రామ పంచాయతీలైతే ల్యాండ్ పీలింగ్ మనం చెయ్యాలనుకున్నాం, భూ సమీకరణ చేసి అక్కడ మనం కాలనీలు ఇచ్చి పేదలకి ఇల్లు ఇవ్వాలి, వాళ్ళకి రీకన్స్ట్రక్షన్ ప్లాట్స్ ఇవ్వాలని అయితే అనుకున్నారో ఆ గ్రామంలో ముందుగా ఒక సమావేశం పెట్టాలి. గ్రామ సభలు నిర్వహించి ఈ స్కీమ్ సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి రైతులకి ప్రజలకి తెలియజేసి వాళ్ళు పూర్తిగా సమ్మతించి వాళ్ళు మేము ఇస్తామని ముందుకు వచ్చినప్పుడు ల్యాండ్ పూలింగ్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఆ రోజు మా ముదపాక గ్రామ పంచాయతీలో పలుమార్లు అంటే 2-3 సార్లు గ్రామ సభలు నిర్వహించారు. రైతులందరి దగ్గర కూడా కన్సెంట్ తీసుకోవడం జరిగింది. కన్సెంట్ మీన్స్ ఫామ్ 3 అనేది ఒకటి ఉంటుందండి. మేము మా భూముల్ని ఈ ల్యాండ్ పూలింగ్ పథకం కింద మేము భూములు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఒక ఫామ్, ఇదిగో నాది పట్టా అయితే నా పట్టా ఇది,
నా ఆధార్ కార్డు ఇది, నా ఫోటో ఇది, నా భూమిలో నేను తీసుకున్నటువంటి ఫోటో, నా చుట్టుపక్కల ఉన్నటువంటి నలుగురు రైతులకు సంబంధించినటువంటి హద్దుదారులకు సంబంధించినటువంటి పంచనామా, వీటన్నిటితో కలిపి పూర్తిగా సమగ్ర దర్యాప్తు సమగ్ర సర్వే చేసి ఆ రోజు ల్యాండ్ పూలింగ్ అనేది మొదలుపెట్టడం జరిగింది. అయితే కొంతమంది ఓ వర్గం వ్యక్తులు మొదపాక గ్రామంలో ఉన్నటువంటి విఆర్ఓ, అప్పటి విఆర్ఓతో చేతులు కలిపి ఒక దుర్బుద్ధితో వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం, వాడికి ఎకరం ఉందనుకోండి, ఒక దొంగ పేరును తెచ్చి వాడి పేరు మీద ఒక 5 ఎకరాలు 6 ఎకరాలు 7 ఎకరాలు 8 ఎకరాలు 10 ఎకరాలు ఇలాగా ఎంక్రోచ్మెంట్ అంటే ఆక్రమణదారుల కింద, ఎలాగో పట్టాదారుల కింద చేర్చే అవకాశం లేదు కదా, పట్టాలు ఎందుకంటే రికార్డు ఉంటుంది కాబట్టి. సో ఎవరైతే ఆక్రమణదారులు ఉన్నారో, నిజమైన ఆక్రమణదారులు ఎవరైతే నిజమైన రైతులు ఉన్నారో వాళ్ళ పేర్లను తప్పించి కొంతమంది స్వార్థ ప్రయోజనాలకి కొంతమంది పలుకుబడి ఉపయోగించి అక్కడ ఉన్నటువంటి విఆర్ఓని వాళ్ళు దాఖలుపరుచుకొని ఈ తప్పిదాలు చేసినారు. కొన్ని పేర్లని ఎక్కువ ఎక్స్టెంట్లు, వాళ్ళకు ఉన్నది ఎకరం లేదా అరెకరం అయితే 5 ఎకరాలు 3 ఎకరాలు 10 ఎకరాలు అని చెప్పి, కొంతమంది 7 ఎకరాలని చెప్పి 3 ఎకరాలని చెప్పి ఇలా రకరకాలుగా రాసుకొని వాళ్ళు ఒక లిస్టులని తయారు చేశారు. ఈ విషయం తెలుసుకున్నటువంటి నిజమైన రైతులు మేమందరం కూడా ఆ రోజు మేము అక్కడ స్థానిక తహసీల్దార్ వారికి, అలాగే ఆర్డీఓ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి మేమందరం వెళ్ళి కంప్లైంట్ చేయడం జరిగింది. ఇలాగా కొంతమంది వ్యక్తులు వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం ఈ యొక్క స్కీమ్ని తప్పుదో పట్టించే పరిస్థితుల్లోకి వెళ్తుంది. దయచేసి దీన్ని గుర్తించి దీని మీద సమగ్ర దర్యాప్తు చేసి మళ్ళీ రీసర్వే చేసి నిజమైన రైతుల్ని మీరు గుర్తించాల్సిందిగా కోరుతున్నాం. రీసర్వే చేసేటప్పుడు ఎవరైతే 4 దిక్కులో ఉన్నటువంటి బౌండరీస్లో ఉన్నటువంటి ప్రతి రైతును పిలిపించి ఆ భూమిలో సమగ్ర దర్యాప్తు చేయండి అని చెప్పి మేము మా యొక్క సమస్యను వెలబించుకోవడం జరిగింది. వెంటనే అప్పటి ఉన్నటువంటి కలెక్టర్ గారు దీని మీద ఆదేశాలు జారీ చేసి ఇమీడియట్గా దాన్ని రీసర్వే చేయండి అని చెప్పడం జరిగింది. తర్వాత మళ్ళీ అక్కడ రీసర్వే జరిగింది. రీసర్వేలో నిజమైన రైతుల్ని 4 పక్కల ఉన్నటువంటి రైతులను పిలిపించి పంచనామాలు కూడా చేసి అధికారులు సమగ్ర దర్యాప్తు చేసి ఒక కొత్త సర్వే లిస్ట్ని, ఏదైతే నిజమైన రైతులు ఉన్నారో వాళ్ళ సర్వే లిస్ట్ని ఫైనలైజేషన్ చేసి తర్వాత ఆ లిస్ట్ని బహిర్గతంగా ముదపాక గ్రామ పంచాయతీలో డిస్ప్లే చేయడం జరిగింది. ఈ తప్పు చేసినటువంటి అక్కడ విఆర్ఓ మీద యాక్షన్ తీసుకోవాలి. రెండోది, ఈ ల్యాండ్ పూలింగ్ గురించి ప్రతిరోజు తప్పుడు రాతలు రాస్తున్నటువంటి పేపర్ యాజమాన్యం మీద యాక్షన్ తీసుకోవాలి. మూడోది, ఏదైతే మా ముదపాకలో జరుగుతున్నటువంటి రిజిస్ట్రేషన్లు ఏవైతే ఉన్నాయో ఎవరైతే కోర్టుకు వెళ్ళారో వాళ్ళో మాత్రమే ఆపి, ఎవరైతే కోర్టుకు వెళ్ళలేదో, ఎవరైతే ప్రభుత్వానికి ఇష్టపడి ఈ యొక్క స్కీమ్ని స్వాగతించి భూములు ఇచ్చిన రైతులందరికీ కూడా రిజిస్ట్రేషన్లు యథావిధిగా జరిపించాలని, ఇక్కడ ఉన్నటువంటి రైతులందరికీ న్యాయం చేకూర్చాలని పేరున మేము మా ముదపాక రైతులందరి తరపు నుంచి మీ అందరికీ ప్రార్థిస్తున్నాం. ఈ విషయాన్ని మీ యొక్క పత్రికల్లో అలాగే మీ యొక్క ఛానల్స్లో వేసి ప్రజలు అలాగే అధికారుల దృష్టికి, అలాగే మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కూడా, అలాగే మిగతా ఉన్నటువంటి మినిస్టర్లు అందరూ కూడా దృష్టికి తీసుకెళ్ళి మా ముదపాక గ్రామ పంచాయతీ రైతులందరికీ కూడా న్యాయం చేయాలని చల్లని సాయంత్ర వేళ సాగరాలపై ఊయలలూగుతూ కలియుగ వైకుంఠనాథుడు ఇలా జవేరులతో కళ్యాణ వెంకటేశ్వరునిగా ప్రజలకు దర్శనమిచ్చాడు. శృంగమణి పర్వతంపై వెలిసిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక కళ్యాణ మహోత్సవంలో భాగంగా దేవస్థానం నుండి శ్రీ స్వామివారిని ఊరేగింపుగా సముద్ర తీరం వరకు తీసుకుని వెళ్లారు. భూదేవి శ్రీదేవి సమేత వెంకటేశ్వర స్వామి సముద్రంపై ఊయలూగుతూ విహరించారు. ఈ దృశ్యాన్ని కనుల పండువగా భక్తులు తిలకించారు. ఈ తెప్పోత్సవాన్ని వీక్షించేందుకు పోర్టు వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో చేరుకున్నారు. బహురూపధారునికి బ్రహ్మోత్సవం, బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం, బహురూపధారునికి బ్రహ్మోత్సవం, శ్రీభూసతులతో చరణాగతులతో 7 కొండల పైన చక్కగా బ్రహ్మరూపునికి బ్రహ్మోత్సవం, అఖిల లోకాల అమృతోత్సవం, సుర సమూహాల సరసోత్సవం, వెంకటేశ్వర
శేషవాహనమెక్కి శాంతినే కలిగించు చిన్న శేషుని ఎక్కి చింతలను పోకార్చు సింహవాహన శౌరి శౌర్యమునే పెంచు హంసవాహనమెక్కి ఆయనే కలిగించు. వాజీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. విశాఖ సహకార బ్యాంక్ వ్యాపార లక్ష్యం 8,000 కోట్ల రూపాయలు. వార్షిక సమావేశంలో వెల్లడించిన వీసీబీ చైర్మన్ చలసాని రాఘవేంద్రరావు. మహిళల సమానత్వ హక్కుల కోసం ఉద్యమించాల్సిన ఆవశ్యకత ఉంది. పీఓడబ్ల్యూ 50 ఏళ్ల ప్రస్థానాన్ని పురస్కరించుకుని భవిష్యత్ కర్తవ్యాలు చేపట్టే రాష్ట్ర స్థాయి సదస్సులో తీర్మానించిన సభ్యులు. అలల ఊయలపై విహరించిన శ్రీదేవి భూదేవి సహిత వెంకటేశ్వర స్వామి. కోర్టు వెంకటేశ్వర స్వామి వార్షికోత్సవంలో భాగంగా ఘనంగా నిర్వహించిన తెప్పోత్సవం. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.